బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియడం లేదు. ఒక్కసారిగా 1,00,000 మార్కుని క్రాస్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది బంగారం ధర. ఇప్పుడు మళ్ళీ తగ్గుముఖం పెట్టి కొనాలా వద్దా అనేటువంటి సందిగ్ధావస్థలో కస్టమర్లను పడేసింది. అయితే ప్రస్తుతం పసిడి కొనడం మంచిదా లేదంటే ఇంకొన్ని రోజులు ఆగడం మంచిదా? దీనికి సంబంధించి జ్యువెలరీ షాప్స్ నిర్వాహకులు ఏం చెప్తున్నారు తెలుసుకుందాము. ప్రస్తుతం మనం అమీర్పేటలో ఉన్నటువంటి చందన బ్రదర్స్ జ్యువెలర్స్ లో ఉన్నాము. మనతో పాటు బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, అసలు ఊహించడానికి కూడా పట్టట్లేదు. అంటే గోల్డ్ రేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్పలేకపోతున్నాము. ప్రజెంట్ 24 క్యారెట్స్కి ఏ విధంగా ఉంది, 22 క్యారెట్స్కి ఏ విధంగా ఉంది? 22 క్యారెట్స్ ఈరోజు వచ్చేసరికి 88,000 ఉందండి. అదే 24 క్యారెట్స్ వచ్చేసరికి 96,800 అలా ఉంది. ఈ బంగారం ధరలు తగ్గుదల అనేది ఒక రకంగా గుడ్ సైన్ అని చెప్పాలి. ఎందుకంటే రెండు అగ్రదేశాలు మాట్లాడుకోవడం మొదలెట్టిన తర్వాత ఈ తగ్గుదల అనేది స్టార్ట్ అయింది. వాళ్ళకు బెంచ్ మార్క్ పెట్టుకున్నారు. టారిఫ్ల దగ్గర మేమెంత అనేది ఒకరు 10% తగ్గిస్తే ఒకరు 30% తగ్గించి ఒక రేట్ ఫిక్స్ చేసుకుని దీని ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ సమీక్షించుకుని ముందుకెళ్దాం. ఇది గుడ్ సైన్ కింద మార్కెట్ చూసి మార్కెట్లో ఏంటంటే ఇన్వెస్ట్ చేయడానికి ఫర్దర్గా ఇన్వెస్టర్లకు కానీ ఎవరన్నా మదుపరులు ఉంటారు వాళ్ళకి గుడ్ సైన్ కింద అనిపించి ఏదైతే ఇప్పుడు దాకా సేఫెస్ట్ జోన్ అనుకుని బంగారులో ఇన్వెస్ట్ చేశారో దాంట్లో నుంచి ఇన్వెస్ట్మెంట్ బంగారులో నుంచి తీసి అదర్ సెక్టార్లో పెట్టడం వల్ల అంటే బంగారు అమ్మకాలు అంటే సేల్ జరగడం వల్ల బంగారం ధర ఒకటి తగ్గింది. ప్లస్ అలాగే డాలర్ మార్క్ వాల్యూ కూడా తగ్గింది. సో ఈ రెండు కారణాల వల్ల బంగారం ధర మనకి ఈ కొంచెం తగ్గుదల అనేది మనకు 4,000 5,000 తగ్గింది కదా. 1,00,000 అనుకున్నాం, 1,03,000 అనుకున్నాం, మళ్ళీ తగ్గదు అనుకున్నాం. సో 97 96 మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఈ బంగారం ధరలు భారీ ఫ్లక్చువేషన్స్ మనకు ఒక 15 డేస్లో రావచ్చు. అయితే పెరుగుదల తగ్గుదల అనేది ఎందుకంటే ఈ చైనా అమెరికా అనేది ఒక అగ్రిమెంట్కి వస్తే కొంచెం తగ్గిపోతాయి. అలా ఒక అవగాహన రాలేదు అనుకోండి, ఇదే పరిస్థితి కొనసాగితే బంగారం ధరలు ఇలాగ నాకు తెలిసినంత వరకు 90+ మీదే ఉంటుంది. అంత మించి పడదు. బంగారం 94 95 ఈ రేంజ్లో ఉండొచ్చని నా అంచనా. ఓకే. సో నార్మల్గా ప్రజలు ఇప్పుడు బంగారం కొనడం మంచిది అంటారా లేదంటే ఇంకొన్ని రోజులు ఆగడం ఇంకొంచెం తగ్గుతుంది అని చెప్పుకోవచ్చా? ఇప్పుడు చెప్తానండి, బంగారం ధరని నేను అంత ఖచ్చితంగా ఎవరైనా చెప్పలేం. కొనద్దు కొనాలి అని రెండు చెప్పలేం. కాకపోతే ఏంటంటే ప్లాన్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు 6 నెలల తర్వాత మ్యారేజ్ ఉంటాయి చాలామందికి. వాళ్ళు ఆలోచన చేసుకోవచ్చు, ఆగొచ్చు, వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు అనేది. ఒక నెల 2 నెలల మ్యారేజ్లు పెట్టుకున్న వాళ్ళు ఆగడం కరెక్ట్ కాదని నా అంచనా. ఎందుకంటే ఇప్పుడు బెటర్ రేట్ ఇది. ఎందుకంటే 1,03,000కి వెళ్ళి తగ్గదు, ఇంకా పెరిగిపోద్ది, 1,10,000 1,20,000కి వద్దన్న సందర్భం నుంచి బంగారం ధర కొంచెం తగ్గి ఒక స్టేబుల్గా ఒక రేటు దగ్గర ఉంది కాబట్టి కొనొచ్చు అని నేను చెప్తాను. బంగారం ధర ఏ ధరలో కొన్నా నష్టం అయితే రాదు. ఎందుకు అంటే మనం ఈ ధరలో కొంటాం, అమ్మం. అదే. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనకి 24 క్యారెట్స్కి వచ్చేసి 97,000కు మధ్యలో మనకి నడుస్తోంది. 22 క్యారెట్స్ వచ్చేసి 88,000 చిల్లర మనకు ఉంది. సో రానున్న రోజుల్లో ఇంకాస్త తగ్గే అవకాశం ఉంది అంటారా అండి? 10-15 రోజులలో పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటారు? ఎంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చినా నా అంచనా ప్రకారం 8,000 దాటైతే బంగారం ధర దిగే ఛాన్సెస్ కనపడదు. ఓకే. 90,000 ఆ రేంజ్ వరకు అయితే రావచ్చు. మరీ డ్రాస్టిక్గా నేను 70,000కి వచ్చేస్తుంది, 50,000కి వచ్చేస్తుంది, బంగారం ధర 0 అయిపోద్ది, ఇలాంటి కష్టం చెప్పడం. ఎందుకంటే ఎంత చర్చ జరిగినా ప్రతి దేశం జీడిపి వాళ్ళ తాలూకా బ్యాంక్స్ కానీ కొనేదంతా బంగారం కాబట్టి కరెక్షన్ ఉంటుంది. ఒక ఇంకో 2,000 తగ్గొచ్చు, ఇంకో 3,000 తగ్గొచ్చు. తగ్గుదల అయితే వస్తుంది. కాకపోతే ఈ రెండు దేశాలు కరెక్ట్గా మాట్లాడుకుని బెటర్గా వెళ్తే ఇంకో 2-3,000 బంగారం ధర తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కమింగ్స్ నెక్స్ట్ 30 డేస్లో. ఓకే. సో ఈ 90,000 మార్క్ అనేది మాత్రం అదే విధంగా కొనసాగే అవకాశం ఉంది అంటారా? దాంట్లో డౌట్ ఏం లేదు. ఇది బెంచ్ ఈ సంవత్సరం అంతా కూడా ఇలాగే ఉంటుంది, 90,000 మీదే ఉంటుంది. సో నార్మల్గా మనము అంటే ఎప్పుడు చూడని విధంగా 1,00,000 రూపాయలు 1,03,000 వరకు కూడా బంగారం ధర వెళ్ళింది. తర్వాత గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. అయితే తగ్గుముఖం పట్టిన తర్వాత చాలా మంది ఏమంటున్నారంటే తులం 55,000కి 52,000కి రావచ్చేమో అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అనేది జరుగుతోంది. నిజంగా అంటే చాలా మంది ఏంటంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చింది ప్రతి ఒక్కదాన్ని కూడా నమ్మి చాలా మంది ఆ రకంగా కూడా ఆలోచిస్తున్నారు, నిజంగానే తగ్గొచ్చేమో అని. మరి మీకేమనిపిస్తోంది? ఒకటి చెప్తానండి, ఈ సోషల్ మీడియా అంటే మీరు అన్న యూట్యూబ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, దే ఆర్ ఎర్నింగ్ అంటే వాళ్ళు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు వార్త చూడాలంటే అది మార్కెట్లో ట్రెండింగ్ లాగా ఉండాలి. పలానా చోట పలానా ఫ్రీ అంటే మనం ఎక్కువ మంది చూస్తారు. నిజంగా అక్కడికి వెళ్తే ఫ్రీ ఇచ్చేది ఒకరికి ఇద్దరుకో, మనం చూసేది 10వ రోజున 11వ రోజున. ఈ వార్తలు ఇవాళ క్రియేట్ చేస్తే మనం చూసేది నెల తర్వాత. సో దానికి అథెంటికేషన్ అనేది చాలా తక్కువ. నేను అలాంటి వాటిని ఫాలో అయితే నష్టపోయేది మీరు.
వాస్తవంలో ఉండండి ఎంత లైవ్లో ఉంది కదా బంగారం ధర. ఎవడో చెప్పేది ఏంది, ఎవడో యూట్యూబ్ కూడా చెప్పేది ఏంది, వాళ్ళు చెప్పేది. మన చేతిలో రేటు ఉంది, మొబైల్ ఆన్ చేస్తే ఈరోజు గోల్డ్ రేట్ ఎంత అంటే వస్తుంది. ఎక్కడో తగ్గిపోయింది, ఎక్కడో పెరిగిపోయింది, ఆడేవాడో చెప్తే మీరు కంగారు పడడం అనేది కరెక్ట్ కాదు. సో నేనేంటంటే మీ ఇష్టం, ఫాలో అవడం ఫాలో అవ్వకపోవడం మీ ఇష్టం. వాళ్ళు ఇచ్చిన వార్త ఏ రోజు అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. 55,000 60,000 వస్తుంది అంటే ఆ అడ్రస్ కొనుక్కోండి, అక్కడ పోయి కొనుక్కోండి, ఎందుకంటే అది రాదు. సో ప్రజెంట్ చూసుకుంటే ప్రజల దగ్గర నుంచి ఆదరణ ఏ విధంగా ఉంది, అదే విధంగా ఈ లైట్ వెయిట్ జ్యువెలరీకి సంబంధించి ఇంకా ఎటువంటి డిజైన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు? మేడం, మేము సిబిజీ గోల్డ్ అండ్ డైమండ్స్ అంటే మాకున్న నియమాలు ఏంటంటే కస్టమర్కి బడ్జెట్ ఫ్రెండ్లీలో మేము జ్యువెలరీ ఇస్తాం. ఎందుకంటే మా దగ్గర 2 grams నుంచి కూడా జ్యువెలరీ ఉంటుంది. ఒక కస్టమరు 60-70 గ్రాములలో చూసిన జ్యువెలరీ మా దగ్గర 30-40 గ్రామ్స్లో కనపడవచ్చు. మార్కెట్లో 160-170లో చూసిన జ్యువెలరీ మా దగ్గర 90-80 గ్రామ్స్లో దొరుకుతుంది. మేము దాని మీద ఎందుకు ఫోకస్ చేస్తాము అంటే బంగారం అనేది హై క్లాస్ పీపుల్ ఎలాగో కొనుక్కుంటారు. ఇక మనం లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ దాటితే వాళ్ళ ఆలోచనలే మారిపోతాయి. సో మనం వాళ్ళకి అందుబాటులో జ్యువెలరీ ఇవ్వాలనేది మా కాన్సెప్ట్. సో మేమైతే లైట్ వెయిట్ జ్యువెలరీలో వీఆర్ ద బెస్ట్ ఇన్ 2 states అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా బంగారం ధరలు కొంతవరకు అయితే తగ్గుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో 90,000 మార్కు మాత్రం అదే విధంగా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు చెప్తున్నారు. మరి దీని మీద కస్టమర్లు ఏమనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకుందాము. సో ప్రజెంట్ అయితే ఒక కస్టమర్ ఇక్కడ ఉన్నారు, గోల్డ్ చూస్తున్నారు. సో ఈ ఫ్లక్చువేట్ అవుతున్నటువంటి గోల్డ్ రేట్స్ వాళ్ళకి ఎట్లా అనిపిస్తున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. హలో మ్యామ్. మ్యామ్, కొన్ని రోజుల నుంచి చూస్తున్నాము మళ్ళీ బంగారం ధరలు కొంచెం తగ్గుతున్నాయి. సో ఏమనిపిస్తోంది? బంగారం అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది కదా. ఆడవాళ్ళకైతే మరీ ఎక్కువ, దానికి దీనికి బాగా అవినాభావ సంబంధం ఉంటుంది ఆడవాళ్ళకి బంగారంకి. కానీ ఎక్కువ రేట్లు మ్యారేజ్ సీజన్లో ఎక్కువ అనేసరికి కొంతమంది మధ్యతరగతి మహిళలు ఎక్కువ కొనాల్సింది తక్కువ కొన్నారు. కానీ ఎప్పుడైనా ఎక్కువ కొనడమే ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆడవాళ్ళు. ఇక ముందు తగ్గాలనే మా కోరిక. సో మీరు తీసుకున్నారు, మీరు ఈరోజు ఏం తీసుకుందామని చెప్పేసి అని వచ్చారు. సో ఈ రేట్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? మొన్న మేము ఆర్డర్ పెట్టి వెళ్ళాము, అప్పటికిప్పటికి 1000 పెరిగిందండి. మొన్న తీసుకుందే మంచిగా అనిపించింది. కానీ మన దగ్గర డబ్బులు ఉంటే మాత్రం గోల్డే కొనాలి. అది రేటు పెరగని తగ్గని ఏదైనా కానీ గోల్డ్ మాత్రం కొనాలి. పెరుగుతుందిలే తగ్గుతుందిలే అని చూసుకుంటే మాత్రం డిఫరెన్స్ కనిపిస్తుంది. డబ్బులు వేస్ట్ అయిపోతాయి, వెళ్ళిపోతాయి. సో ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారా, లేదంటే తగ్గొచ్చు అని అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? బంగారం ఎప్పుడు క్రేజే కదా, అది పెరుగుతూనే ఉంటుంది. తగ్గడం అనేది అది మన అనుకోవడం మాత్రమే, కొంటేనే బెటర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా ఇటు కస్టమర్లు చెప్తున్నదైనా లేదంటే ఈ వ్యాపారులు చెప్తున్నదైనా సరే మనకి బంగారం ధర పెరిగే అవకాశాలే కానీ తగ్గే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు అని చెప్తున్నారు. ఇక ఎంత రేట్ పెరిగినప్పుడు కూడా ఆసక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కొనుగోలు చేస్తూనే ఉంటారు. బంగారం మీద ఇన్వెస్ట్ పెట్టడం కూడా మంచిది అనేది అయితే కస్టమర్లు చెప్తున్నటువంటి మాట. ఇక ప్రస్తుతం అయితే మనకి 24 క్యారెట్ల బంగారము 97,000 చిల్లరగా ఉండగా 22 క్యారెట్ల బంగారం 88,000 చిల్లరగా ఉంది. అయితే ఒక 15 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ కొంతవరకు తగ్గొచ్చు అనేది అయితే చెప్తున్నారు. అయితే ఎంత తగ్గినప్పటికీ 90,000 మార్కు మాత్రం కిందికి రాదు అనేది అయితే ఇటు బంగారం షాపులకు సంబంధించినటువంటి వ్యాపారులు చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ హరీష్తో అంజుమ.